సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతుంది. అదే బండి భగీరథ్ గురించి. అందరినీ షాక్ గురి చేసిన బండి భగీరథ్ కేసులో ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ ప్రస్తుతం ఇంటర్నెట్ లో విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఎప్పుడూ మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటుంది. ఈ కేసులో కూడా సరిగ్గా అదే జరిగింది. పోలీసులు జరిపిన లోతైన విచారణలో ఇప్పటి వరకు బయటపడని ఒక చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. బండి భగీరథ్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో అతన్ని చల్లపల్లి జైలుకి తరలించారు. అక్కడ సాధారణ ఖైదీలతో పాటే ఒకే బ్యారక్ లో ఉంచారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిపినట్లు నిర్ధారణ అయింది. దాంతో పోలీసులు ఈ కేసుని మరింత సీరియస్ గా తీసుకుని బండి భగీరథ్ పై కొత్తగా BNS 6042M అనే అత్యంత కఠినమైన సెక్షన్ యాడ్ చేశారు. ఒకే విక్టిం పై పదే పదే ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడితే ఈ చట్టం కింద బుక్ చేస్తారు. దీనికి తోడు పోక్సో యాక్ట్ సెక్షన్లు కూడా నమోదు కావడంతో ఈ కేసు ఇప్పుడు స్టేట్ లో ఒక సెన్సేషన్ గా మారింది. ఒకవేళ కోర్టులో ఈ నేరం రుజువైతే అతనికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా డెత్ సెంటెన్స్ కూడా పడే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పోలీసులు బండి భగీరథ్ ఫోన్ ను సీజ్ చేసి కీలకమైన డేటా మరియు క్లూస్ కోసం FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అంతేకాదు క్రైమ్ ఎలా జరిగింది అనే దానిపై క్లారిటీ తెచ్చుకోవడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అతన్ని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో లింక్ ఉన్న మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అధికారం అండదండలు ఉన్నా సరే చట్టం ముందు ఎవరైనా లొంగాల్సిందే అని నిరూపించేలా ఈ విచారణ సాగుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే ఆఖరికి కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదు అనే దానికి ఈ బండి భగీరథ్ కేసు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జస్టిస్ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో నెక్స్ట్ ఏం జరగబోతుందనే సస్పెన్స్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. సో గైస్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.